డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ ఒకటే కాదు. మన హిందువుల పండగ గూడా ఉంది. అదే తులసి దివాస్. 2014లో ఆధ్యాత్మిక గురువైన ఆశారం బాహు ప్రారంభించారు. భారతీయ సంస్కృతిని తులసి మొక్క విశిష్టతను తెలియజెప్పడం కోసం ఈ రోజుని ఎంచుకున్నారు. ఈ పండగ ద్వారా భావితరాలకు సనాతన ధర్మం మరియు ప్రకృతిని పూజించే ఆచారం గురించి తెలియజెప్పడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా పురాణం ప్రకారం జలంధరుడి భార్య అయిన బృంద పాతిరిత్యం వల్ల జలంధరుడికి అజేయ శక్తి లభిస్తుంది. ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు బృంద పాతిరిత్యాన్ని భంగం చేస్తాడు. బృంద శాపం వల్ల శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ శిలగా మారగా బృంద తులసి మొక్కగా మారుతుంది. శ్రీ మహావిష్ణువు బృందకు వరం ఇస్తాడు, ఎప్పుడూ తనతో ఉండేలా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజ తులసిదళం లేకుండా పూర్తి అవ్వదు. అందుకే తులసిని మనం విష్ణు ప్రియం అని అంటారు. ఇంకా తులసి మొక్క యొక్క మరొక విశిష్టత ఏంటంటే, ఏ చెట్టు అయినా సూర్యాస్తమయం అయ్యాక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. బట్ తులసి మొక్క మనకు 20 గంటల వరకు ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలని చెబుతారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం భక్తి ఒకటే కాదు, మన ఆరోగ్యం కూడా. ఎందుకంటే తులసి రోగనిరోధక శక్తి పెంచుతుంది, గాలిని శుద్ధి చేస్తుంది. మనం ఇతరుల పండుగలను వ్యతిరేకించట్లేదు, బట్ మన హిందువుల పండుగలను ఆచరించండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. జై హింద్.